అసెస్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అనాథ వృద్ధులను అక్కున చేర్చుకున్న వీరమాధవ్, ముగ్గురు వృద్ధులను అక్కున చేర్చుకుని స్నానం కటింగ్ చేసి కొత్త దుస్తులు అందచేత. జోష్ నింపిన ఆల్ఫోర్స్ ట్రైనీ ట్యాట్స్ బతుకమ్మ సంబరాలు. బతుకమ్మ పండుగ అనేది మహిళల ఆత్మీయత, సంస్కృతి, చైతన్యం, పల్లె వాతావరణం, మేళాయింపు. చదువు అంటే కేవలం 4 గోడల మధ్య నేర్చుకోవడమే కాదు, క్షేత్రస్థాయిలో విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు వినూత్న ప్రయత్నం. బీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో నగరంలోని మహాత్మా జ్యోతి బాపులే మైదానంలో బతుకమ్మ వేడుకలు కన్నుల పండుగగా జరిగింది. ఈ బతుకమ్మ వేడుకలకు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీత, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ తుల ఉమా, స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా తీరొక్క పూలతో పేర్చినటువంటి బతుకమ్మను మాజీ మంత్రులు నెత్తిన పెట్టుకుని రావడంతో పూలే మైదానంతో సందడి నెలకొంది. తెలంగాణ సంస్కృతికి ప్రతీక మన బతుకమ్మ పండుగ అని మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, పద్మా దేవేందర్ రెడ్డిలు అన్నారు. పూలను, ప్రకృతిని దేవుళ్ళుగా కొలుస్తూ మా ఆడబిడ్డలు ఆనందంగా జరుపుకునేటటువంటి అద్భుతమైన పండుగ అన్నారు. దేశంలోనే ఎక్కడా లేని అరుదైన అందమైన సంస్కృతి వారసత్వం మన బతుకమ్మ పండుగ అని గుర్తు చేసుకున్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఆడబిడ్డలంతా ఎంతో సంతోషంగా ఈ ఘనమైన పండుగను జరుపుకుంటారన్నారు. ఈ వేడుకల్లో మాజీ ఎమ్మెల్సీ నారద సులక్ష్మణరావు, నగర బీఆర్ఎస్ అధ్యక్షుడు చెల్లా హరిశంకర్, మాజీ డిప్యూటీ మేయర్ చెల్లా స్వరూపరాణి, హరిశంకర్, మాజీ కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం బతుకమ్మ ఒకప్పుడు ఉద్యమ బతుకమ్మగా రూపాంతరం చెంది చిన్నప్పుడు మా చిన్నతనంలో బతుకమ్మ ఆహ్లాదకరంగా ప్రకృతిని పూజించి పూలను పూజించే సంస్కృతితోని బంగారు బతుకమ్మ లాగా చాలా మంది మీ చిన్నప్పుడు ఆటలాడుకునే వాళ్ళం. కానీ ఆంధ్ర పాలకుల చేతిలో బతుకమ్మ నిరాదరణకు గురై తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఒక ఆటలాగా, ఒక పాటలాగా, ఒక బతుకమ్మ డిమాండ్ లాగా మారి ఉద్యమ రూపాంతరం చెందింది. తెలంగాణ రాష్ట్రం రావాలనే డిమాండ్తో బతుకమ్మ నెత్తికెక్కుని మా అక్క చెల్లెలందరూ కూడా ఆటలాడి పాటలాడి తెలంగాణ రాష్ట్రం వస్తేనే మా సంస్కృతి, మా సాంప్రదాయం బతుకుతుంది అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం కోసం కూడా బతుకమ్మను మరి ముందట పెట్టుకొని మనం డిమాండ్ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 14 సంవత్సరాల పోరాటం అనంతరం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తెలంగాణలో గౌరవ కేసీఆర్ గారు అధికారికంగా బతుకమ్మ పండుగను జరుపుకోవడం కోసం, మా అక్క చెల్లెలందరూ గర్వంగా జరుపుకోవడం కోసం అధికారికంగా బతుకమ్మ పండుగను జరిపించడం జరిగింది. చీర ఇచ్చి, సారె ఇచ్చి, ఊర్లల్లో చెరువుల దగ్గర, చావడి దగ్గర, చౌరస్తాలో నీటి చేసి మంచిగా శుచి శుభ్రతతో బతుకమ్మ ఆడుకునే సౌకర్యాలు కల్పించడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షుడు చెల్లా హరిశంకర్ దంపతులు ఇటీవల అమెరికా పర్యటన ముగించుకొని కరీంనగర్కి వచ్చిన సందర్భంగా నేడు కరీంనగర్ మైనారిటీ నగర శాఖ అధ్యక్షుడు మీర్ షౌకలి అలీ ఆధ్వర్యంలో మంకమ్మ తోటలోని మీకోసం కార్యాలయంలో నేడు చెల్లా హరిశంకర్ను ఘనంగా సన్మానించారు. వారికి పూలు మాల వేసి శాలువలు కప్పి పుష్పగుచ్చాలను అందించి మిఠాయిలను తినిపించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నగర మైనారిటీ అధ్యక్షులు మీర్ షౌకత్ అలీ మాట్లాడుతూ ఇటీవల అమెరికా వెళ్లి అమెరికా పర్యటన విజయవంతంగా పూర్తి చేసుకుని కరీంనగర్కు వచ్చిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేశామన్నారు. వారు ఆయురారోగ్యాలతోటి మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలోని బీఆర్ఎస్ పార్టీ మైనారిటీ నగర శాఖ అధ్యక్షులు మీర్ షౌకత్ అలీ, ప్రధాన కార్యదర్శి సయ్యద్ వాజిద్, మాజీ సుడా డైరెక్టర్ షేక్ యూసుఫ్, మైనారిటీ నాయకులు సయ్యద్ అఫ్జల్ హుస్సేన్, మహమ్మద్ నిజాం ఖాదిర్, సలీం, మతీన్, అఫ్రోజ్, హాజీఖాన్, ఇర్బాన్, మదీన్, మహమ్మద్ మజీద్, పలువురు మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా ప్రియతమ నాయకులు, మా నగర అధ్యక్షులు గౌరవ శ్రీ చెల్లా హరిశంకర్ గారు, వాళ్ళ సత్యమణి శ్రీ చెల్లా స్వరూపరాణి గారు విదేశ అమెరికా పర్యటన ముగించుకొని కరీంనగర్ వచ్చినందుకు ఆ సందర్భంగా మా కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ విభాగము ఘనంగా స్వాగతం పలికినాము. శాల్వతో, పూల మాలలతో ఆయనకు వెల్కమ్ చెప్పి ఎప్పుడు ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని, ముందు ముందు మంచి మంచి ఉన్నత పదవులు సంపాదించాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్నాను.
ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సూర్యనగర్ రోడ్ 3లో ఏర్పాటు చేసిన బతుకమ్మ మైదానంలో కాలనీ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని బతుకమ్మ ఆటలు ఆడారు. రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో అంటూ రాగం ఎత్తుకున్నారు. వేడుకకు చిన్నారులు మహిళలు అందంగా ముస్తాబై చేతులతో బతుకమ్మలతో వచ్చారు. ఇక అధ్యక్షులు కొలుపుల మోహన్, ఉపాధ్యక్షులు గుర్రం వేణుగోపాల్ రెడ్డి, బంగుటపు రాజమౌళి, ఆర్థిక కార్యదర్శులు శనిగరం నరసయ్య, మరియాల కళ్యాణ్, కార్యవర్గ సభ్యులు కోట రమణారెడ్డి, వెలిచాల రవీందర్, జాపా శేఖర్ రెడ్డి, కిషన్ నారెడ్డి, నరసింహారెడ్డి, గుర్రం నరసగౌడు, బాలరాజు, ప్రశాంత్ రెడ్డి, రామిడి కిషన్, జిల్లా రమేష్, టి రాజేందర్ రెడ్డి, దూసా రవీందర్, చెక్కబండి తిరుపతి రెడ్డి, గోపు చంద్రశేఖర్ రెడ్డి, మేక రాజగోపాల్ రెడ్డి పాల్గొని ఉత్సవ ఏర్పాట్లు చూశారు. సూర్యనగర్లో మేము ఇక్కడికి వచ్చి 8 ఇయర్స్ అవుతుంది. 8 ఇయర్స్ నుండి ఈ బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కమిటీ వాళ్ళు చాలా అరేంజ్మెంట్స్ బాగా చేస్తున్నారు. ఎటువంటి ప్రాబ్లం లేకుండా అన్ని సౌకర్యాలు చేకూర్చి బాగా నిర్వహిస్తున్నారు. చాలా అందరం కలిసి కుల మత భేదాలు అట్లా లేకుండా అందరం కలిసి చాలా సంతోషంగా మన సాంప్రదాయాన్ని కాపాడుకోవాలి కదా, అందుకని బతుకమ్మ ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు. ఇక్కడ సూర్యనగర్ 3 and 2 and 4 కాలనీస్ అందరం సంతోషంగా కలిసిమెలిసి పెద్ద చిన్న తేడా లేకుండా అందరు బాగా జరుపుకుంటున్నాము. ఇలాగే కలర్ లాగా అందరి జీవితాలు కూడా కలర్ఫుల్గా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ది ఆపర్చునిటీ. పూల బతుకమ్మ, దీన్ని ఫ్లోరల్ ఫెస్టివల్ అని కూడా మన తెలంగాణలో జరుపుకుంటున్నాము. ఇది చాలా ఫేమస్ తెలంగాణలో. ఇక్కడ రకరకాల పువ్వులను ఏరి కూర్చి పూలను అందంగా పేర్చినట్టుగానే మా సూర్యనగర్ స్ట్రీట్ వాసులందరము కూడా ఇక్కడ అందరము ఒకరోజు ఈరోజు పెద్ద బతుకమ్మ రోజు ఈ పండుగను అందరం కలిసి చాలా ఆనందంగా చక్కగా ఇక్కడ మేము జరుపుకుంటాము ప్రతి సంవత్సరము. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, మిడిల్ ఏజ్ వాళ్ళు అందరం కలిసి మా ట్రెడిషన్ని, మా కస్టమ్స్ని, ట్రెడిషన్స్ని మాకు రాబోయే తరాలకు అందించాలనే ఉద్దేశంతో ఇక్కడ మేము ఈ పండుగను చాలా వైభవంగా ప్రతి సంవత్సరము అద్భుతంగా ఇక్కడ జరుపుకుంటున్నాం. బతుకమ్మ దసరా పండుగను పురస్కరించుకుని కొత్తపల్లి మండలంలోని బావుపేట గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు మరియు గ్రామ పంచాయతీ సిబ్బందికి సుమారు 18 మందికి నేడు తన సొంత ఖర్చులతోటి నూతన బట్టలను బతుకమ్మ కానుకగా అందించిన కొత్తపల్లి మండల మాజీ ఎంపీపీ పిల్లి శ్రీలత మహేష్. ఈ కార్యక్రమం వారి నివాసంలో జరిగింది. కార్యక్రమంలోని ఏఎంసీ మాజీ చైర్మన్ రెడ్డవేణి మధు, మాజీ జడ్పీ కోఆప్షన్ సభ్యులు ఎండి షబీర్ పాషా, మాజీ ఎంపీటీసీ సభ్యులు దావా కమలా మనోహర్, గ్రామ పెద్దలు పెరుక లక్ష్మణరావు, దూలం మధు, సోమినేని కనకయ్య, పెరుక జనార్దన్, దుర్గం శ్రీహరి, బూసా పరశురాములు, గాలిపల్లి రవీందర్, బొచ్చు కరుణాకర్, కటకం నరసింగరావు, పెద్ది వెంకన్న మరియు గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులు, గ్రామ పంచాయతీ సిబ్బంది మాజీ ఎంపీపీ పిల్లి శ్రీలత మహేష్ కు దీవెనలను అందించారు. నిండు నూరేళ్లు సుఖశాంతులతోటి ఆయురారోగ్యాలతో సకుటుంబ సమేతంగా ఉండాలని ఆకాంక్షించారు. కరీంనగర్ పట్టణంలోని మంకమ్మ తోటలోని శ్రీరామ సహిత సత్యనారాయణ స్వామి ఆలయం ముందు నగర మాజీ డిప్యూటీ మేడ్చల్ స్వరూపారాణి హరిశంకర్ ఆధ్వర్యంలో ఘనంగా ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. డివిజన్లోని మహిళలు వివిధ రకాల పూలతో చక్కగా తీర్చిదిద్దిన బతుకమ్మలను తీసుకుని వచ్చి ప్రత్యేక పూజలు చేసి బతుకమ్మ ఆటలను ఆడారు. బతుకమ్మల వద్ద 9 రకాల పిండి పదార్థాలతో నైవేద్యాలను సమర్పించారు. సాంప్రదాయ బతుకమ్మ పాటలతో నృత్యాలు చేస్తూ చిన్నారులు, పెద్దలు ఘనంగా బతుకమ్మ పండుగ వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా నగర మాజీ డిప్యూటీ మేడ్చల్ జిల్లా స్వరూపారాణి హరిశంకర్ మాట్లాడుతూ పూలనే దేవుళ్ళుగా కొలిచే ఒక గొప్ప పండుగ అని, భారతదేశంలో కేవలం మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే బతుకమ్మ పండుగ ఉంటుందని, మహిళలు ఎంతో ఇష్టంగా జరుపుకునే ఈ పండుగ మహిళలందరూ చక్కగా ముస్తాబై వచ్చి బతుకమ్మ ఆటపాటలతో, కోలాటాలతో 9 రోజుల పాటు సంబరాలు జరుపుకుంటామన్నారు. 9వ రోజున పెద్ద బతుకమ్మను పేర్చి ఘనంగా వేడుకలు జరుపుకొని బతుకమ్మను నిమజ్జనం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్తో పాటు పెద్ద ఎత్తున మహిళలు, చిన్నారులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.
బతుకమ్మని ఘనంగా జరుపుకొని అందరం లాస్ట్ రోజు పెద్ద బతుకమ్మని పేర్చుకొని అంటే మన ఈ రోజు పెత్రామాస, పెద్దలకు బియ్యం ఇవ్వడం, అలాగే ఎంగిల్ పూల బతుకమ్మ అని అంటారు. ఈ రోజు నుంచి 9 రోజులు మన పెద్ద బతుకమ్మ పేర్చుకొని లాస్ట్ రోజు మనము నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఈ పండగ ఆడవాళ్ళకి ఎంతో ఇష్టం. అలాగే మన కేసీఆర్ ఆధ్వర్యంలో ముందు ఇంకా ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటూ బతుకమ్మ శుభాకాంక్షలు. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతికి గొప్ప నిదర్శనమని మరియు పండుగ ద్వారా సమాజంలోని సుఖ సంతోషాలతో పాటు మహిళలకు సౌభాగ్యం సిద్ధిస్తుందని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి మరియు వారి సతీమణి డాక్టర్ వి వనజ నరేందర్ రెడ్డితో కలిసి స్థానిక వావెలాలపల్లిలోని ఆల్ఫోర్స్ స్కూల్ ఆఫ్ జెన్నెక్స్ట్ మైదానంలోని వైభవంగా నిర్వహించినటువంటి ఆల్ఫోర్స్ బతుకమ్మ మహోత్సవాల వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన వారు మాట్లాడారు. ప్రారంభానికి ముందు వారు ప్రాంగణంలో అందంగా ఏర్పాటు చేసినటువంటి నవదుర్గ విగ్రహానికి పూజా కార్యక్రమాన్ని నిర్వహించి బతుకమ్మకు పూజ చేసి వేడుకలను అట్టహాసంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బతుకమ్మ వైభవాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అని, తెలుసుకోవడం ద్వారా తెలంగాణలో నెలకొన్నటువంటి పరిస్థితులను చక్కగా అర్థం చేసుకుంటారని వారు చెప్పారు. బతుకమ్మ పండుగ ద్వారా ప్రకృతిని ఆరాధిస్తామని మరియు ప్రకృతిని నెలకొన్నటువంటి పలు రుగ్మతలను కూడా తొలగించడానికి ప్రతి ఒక్కరూ చేతనివ్వాలని మరియు కృషి చేయాలని వారు సూచించారు. ఈ అనేక రకాల పూలతోటి, వివిధ రకాల పూలతోటి బతుకమ్మలను పేర్చడమే కాకుండా వారి యొక్క విషయాలను బతుకమ్మల ద్వారా దుర్గాదేవికి విన్నవించడం జరుగుతుందని వారు చెప్పారు. ఈ కార్యక్రమంలోని వివిధ పాఠశాలల, కళాశాలల ప్రిన్సిపల్స్, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, శ్రేయోభిలాషులు, తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. మరి స్టాఫ్ పిల్లలందరూ కూడా ఎవ్రీ ఇయర్ ఘనంగా జరుపుకుంటాం. ఈరోజు కూడా ఇక్కడ చాలా చక్కగా మరి అందరూ కూడా గ్యాదర్ కావడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇష్టమైన పండుగ, మన రాష్ట్ర పండుగ, ప్రకృతిని ప్రేమించే పండుగ, తర్వాత ఐక్యతను చాటి చెప్పే పండుగ, స్త్రీ శక్తిని గౌరవించే పండుగ ఇది బతుకమ్మ పండుగ. మరి ఇవాళ చూసుకుంటే పూలను మనం ఒక అమ్మవారిగా పేరుస్తూ పూజిస్తుంటాం. 9 రోజులు 9 రకాలుగా పూజలు జరుపుకుంటుంటాం. ముఖ్యంగా ఈ సీజన్ అంతా వర్షాలు విరివిగా పడి మరి తంగేడు, తర్వాత గునుగు పువ్వు, తర్వాత బంతి, చామంతి ఇలాంటి పువ్వులన్నింటితో కూడా మనం ఒక ఆకృతిలో పేర్చి అమ్మవారిగా పూజిస్తుంటాం. అంటే ప్రకృతిని పూజించడం అనేది బతుకమ్మలో మనం చూస్తూనే ఉన్నాం. మరి ఇటువంటిది సృష్టిలో ఎక్కడ కూడా లేదు. అలాంటిది మన సంస్కృతిని చాటి చెప్పే విధంగా తెలంగాణ ప్రజలందరూ కూడా అద్భుతంగా, తెలంగాణ ప్రజలే కాదు తెలుగు వాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఈ బతుకమ్మ పండుగని వివిధ దేశాల్లో కూడా చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. మరి ఈ స్ఫూర్తిని మనం ముందు రోజుల్లో కొనసాగిస్తూ ఐక్యతని చాటి చెప్పుకోవాలి. ప్రకృతిని ఇలాగే ప్రేమిస్తూ మనం ప్రకృతిని పరిరక్షించుకుంటూ మనం ముందుకు వెళ్ళాలనేది ఒక సందేశం ఈ బతుకమ్మ ద్వారా మనం అందరం నేర్చుకుంటాం. బతుకు అమ్మ చల్లగా అనేది బతుకమ్మ అని చెప్తుంటాం. వివిధ రకాల పాటలతోటి ఈరోజు అందరూ కూడా అమ్మవారిని పూజిస్తుంటారు. హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ కరీంనగర్ జిల్లా ప్రెసిడెంట్ చందా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలోని ఫార్చ్యూన్ మెడికేర్ హాస్పిటల్ వారి సహకారంతో 29వ డివిజన్లో గుండె స్కానింగ్, బీపీ, ఈసీజీ, షుగర్ పరీక్షలలో ఉచిత వైద్య శిబిరం జరిగింది. ఈ కార్యక్రమాన్ని కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ ప్రపోల్ దేశాయ్ ప్రారంభించారు. ఈ ఉచిత వైద్య శిబిరం సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. దాదాపు 850 మంది పేషెంట్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ మాజీ కార్పొరేటర్ గుగ్గిళ్ల రమేష్, మాజీ కార్పొరేటర్ కోలా సంపత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పురుమళ్ళ శ్రీనివాసు, వైద్యుల అంజనీ కుమార్, చింతల కిషన్ పటేల్, ఆర్యవైశ్య సంఘం నాయకులు రాచమల్ల భద్రయ్య పాల్గొన్నారు. వాసులకు మరియు కరీంనగర్ ప్రజలందరికీ టూడికో మరియు బీపీ, షుగర్, మెడికల్, ఈసీజీ ఇవన్నీ ఫ్రీగా టెస్ట్ చేయడానికి కోసం మేము ఈరోజు స్పెషల్ ఏంటంటే మా పెద్ద అబ్బాయి రాంప్రసాద్ బర్త్డే నేను హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ జిల్లా ప్రెసిడెంట్. ఇవన్నీ పునఃస్కరించుకొని మెడికల్ ఫ్రీ క్యాంప్, మెడికల్ క్యాంప్ అరేంజ్ చేయడం జరిగింది.
రాంప్రసాద్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మా డివిజన్లో మరి ఫార్చ్యూన్ మెడికేర్ వారి ఆధ్వర్యంలో మెగా క్యాంప్ నిర్వహించడం జరిగింది. దానిలో మరి బీపీ, షుగర్, సామాన్య ప్రజలు మరి ఈ రోజులలో అనారోగ్యం పాలై ఎక్కడ కూడా డబ్బులు పెట్టుకున్న పరిస్థితుల్లో ఇలా చంద్రలక్ష్మణ్ ముందుకు వచ్చి మా డివిజన్ ప్రజలకు అందుబాటులో ఇలా మెగా క్యాంప్ నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా మరి ఈకో అదేవిధంగా బీపీ, షుగర్, ఈసీజీ కూడా ఏర్పాటు చేసి వారికి తగిన మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. వారికి మా డివిజన్ తరఫున, మా మిత్రుల తరఫున వారికి హృదయపూర్వక అభినందనలు వెళ్తూ ఉన్నాం. ఇక ముందు కూడా అనేక మెగా శిబిరాలు ప్రారంభించాలి. వారి సేవలు మరి వాళ్ళ హ్యాండ్లూమ్ టెక్స్టైల్స్ దానికి సంబంధించినటువంటి తను ప్రెసిడెంట్గా ఉన్నా మరి అనేక మంది డబ్బులు కరీంనగర్ వాసులు అనేక డబ్బులున్నా కూడా ఇట్లాంటి క్యాంపుల ద్వారా పేదలకు బీదలకు సాయం చేస్తునేవారు. మరి ముందు వారి ఆరోగ్యాలు కానీ మంచిగా ఉంటాయనే ఒక ఉద్దేశంతో మరి వారికి ముఖ్యంగా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా ఈరోజు మన చందా లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో మరియు డివిజన్ కార్పొరేటర్ రమేష్ గారు కూడా పార్టిసిపేట్ అయ్యారు. తర్వాత కమిషనర్ గారు ఇనాగ్రేట్ చేశారు. ఈ సందర్భంగా ఈ క్యాంపు ఏర్పాటు చేయడం అనేది ఒక గొప్ప విషయము. ఈ క్యాంపులో ఫార్చ్యూన్ మెడికేర్ హాస్పిటల్ తరఫున ఉచితంగా బీపీ కానీ, షుగర్ టెస్టులు కానీ, 2D ఎకో, తర్వాత ఈసీజీ ఇవన్నీ చెక్ చేసి పేషెంట్ స్టేటస్ అనేది చెప్పడం జరుగుతుంది. నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని కరీంనగర్ పట్టణంలోని 49వ డివిజన్ బోయవాడలోని భగత్ సర్కిల్లోని శ్రీ దుర్గా భవానీ యూత్ ఆధ్వర్యంలో దుర్గామాత మండపం ఏర్పాటు చేసి అమ్మవారిని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేశారు. మొదటి రోజున అమ్మవారు శైలపుత్రి రూపాన భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అమ్మవారికి చక్ర పొంగలి, పులిహోరను నైవేద్యంగా సమర్పించారు. అనంతరం అమ్మవారి పాటలను పాడుతూ భజన చేశారు. భక్తుల కోలాట, దాండియా ఆటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దుర్గా భవానీ యూత్ సభ్యులు అన్ని రకాల వసతులను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శ్రీ దుర్గా భవానీ యూత్ సభ్యులు మాట్లాడుతూ 9 రోజుల పాటు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయనున్నట్లుగా 9 రూపాయలలోని అమ్మవారు భక్తులకు దర్శనం ఇయ్యనున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ దుర్గా భవానీ యూత్ సభ్యులు అంతగిరి విశ్వనాథ్, కమల్, మానసు, కొత్తకొండ సుమంత్, రాజు, సాకెత్, డివిజన్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈ 15వ సంవత్సరం ఇక్కడ మేము ఘనంగా వేడుకలు చేయబోతున్నాము. మేము ఈ 15వ సంవత్సరం సందర్భంగా మొట్టమొదటిసారి లక్కీ డ్రా కూడా నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో మొదటి బహుమతి సైకిల్, రెండవ బహుమతి మిక్సర్, మూడవ బహుమతి రైస్ కుక్కర్, నాలుగవ బహుమతి వెండి కాయిన్ 10 గ్రాములు, ఐదవ బహుమతిగా ప్రెషర్ కుక్కర్ అందజేస్తున్నాము. సో ఇది మేము అంటే ఇక్కడ కొన్ని సంవత్సరాలు మేము దాండియా, బతుకమ్మ చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఇక్కడ కరీంనగర్లోని వాణినికేతన్ గ్రూప్ ఆఫ్ కళాశాలలో మంగళవారం బతుకమ్మ సంబరాలను వైభవంగా నిర్వహించారు. ముకరంపురాలోని స్థానిక వాణికేతన్ డిగ్రీ పీజీ కళాశాల ప్రాంగణంలో ఘనంగా నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాల వేడుకలకు వాణికేతన్ విద్యాసంస్థల సెక్రటరీ కరస్పాండెంట్ ఇలినాని దీపిక ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నవదుర్గ విగ్రహానికి ప్రత్యేక పూజలు చేసి వేడుకలను అట్టహాసంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇలినాని దీపిక మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ ఆత్మను ప్రతిబింబించే సాంస్కృతిక ఉత్సవం అని తెలిపారు. విద్యార్థులు పండుగల ద్వారా ఆనందాన్ని మాత్రమే కాకుండా వాటి వెనుక ఉన్నటువంటి విలువలను సైతం అర్థం చేసుకోవాలని సూచించారు. సాంప్రదాయాలకు గౌరవం ఇస్తూ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవాలన్నారు. అమ్మాయిల జీవితంలో పండుగల ప్రాధాన్యం ఎంతో గొప్పదని, బతుకమ్మ పండుగలో ఆడపడుచుల సంతోషం, ఐక్యత, సృజనాత్మకత ప్రతిఫలిస్తుందని వివరించారు. విద్యార్థులు తమ విద్యలో ఉన్నత శిఖరాలను అందుకోవడమే కాకుండా సంస్కృతిని గౌరవించి సాంప్రదాయాలను నిలుపుకోవడము ఎంతో అవసరమన్నారు. దసరా నవరాత్రులు ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని, ఈ విలువలను జీవితంలో అవలంబించాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలోని విద్యార్థులు తీరొక్క పూలతోటి వివిధ ఆకర్షణీయమైన బతుకమ్మలను పేర్చారు. బతుకమ్మల ఆకృతిలో వారి సృజనాత్మకత కనిపించింది. అనంతరం విద్యార్థినులు బతుకమ్మ చుట్టూ నృత్యాలు చేస్తూ సాంప్రదాయ గీతాలను ఆలపించారు. అధ్యాపకులు సైతం విద్యార్థులతో కలిసి పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పూలతో అలంకరించి బతుకమ్మ విద్యార్థినులు ఆనందోత్సాహం, సాంస్కృతిక వాతావరణం మొత్తం కళాశాలను పండుగ వాతావరణంగా మార్చాయి. ప్రతి ఏటా బతుకమ్మ ఉత్సవాలను జరుపుకోవడం ఆనవాయితీతో పాటుగా ప్రత్యేక ఆకర్షణగా మారుతున్నట్లు యాజమాన్యం పేర్కొంది. కార్యక్రమంలోని సెక్రటరీ కరస్పాండెంట్ ఇలినాని దీపిక, డిగ్రీ పీజీ కళాశాల ప్రిన్సిపల్ వేణుగోపాల్ రెడ్డి,
ఎంబీఏ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వెంకట్రావు, బీఈడీ, డిఈడీ ప్రిన్సిపల్ డాక్టర్ ప్రశాంతరావు, డైరెక్టర్ అడ్మినిస్ట్రేషన్ జి వేణుగోపాల్ రెడ్డి, డిగ్రీ, పీజీ వైస్ ప్రిన్సిపల్ మోహన్ ప్రసాద్, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి ఏంటంటే పూలనే దేవునిగా కొలిచే పండుగ ఈ బతుకమ్మ పండుగ. అలాంటి ఈ పండుగను మనం ప్రతి సంవత్సరం ఎవ్రీ ఇయర్ జరుపుకుంటూ ఉన్నాము. తెలంగాణ రాకముందు ఇది ఊళ్ళ వరకే పరిమితమై ఉన్న ఈ పండుగ ఇప్పుడు మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రతి ఇంటిలో, ప్రతి వీధిలో, ప్రతి పల్లెలో, ప్రతి పట్టణంలో కూడా మనం ఈ బతుకమ్మ పండుగను అనేది జరుపుకోవడం జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా మన వాణినికేతన్లో మనం అందరం కూడా పిల్లలు, పెద్దలు, మేనేజ్మెంట్, స్టాఫ్ అనేది ఏ తారతమ్యం కూడా లేకుండా మనం అన్ని పూలను రకరకాల పూలతో, రంగురంగుల పూలతో అలంకరించి, అలాగే కాకుండా మా పిల్లలందరూ కూడా ఫుడ్ సైన్స్ పిల్లలు వెజిటబుల్స్ తోటి అని ఇంకా వేరే అని అన్ని రకాల బతుకమ్మలను పేర్చి ఈరోజు బతుకమ్మ పండుగ సందర్భంగా అంగరంగ వైభవంగా మనం కాలేజీలో వేడుకలు జరుపుకుంటున్నాము. మాతో పాటు మా కరెస్పాండెంట్ మేడం గారు కూడా ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నాము. ఈ పండుగ సద్దుల బతుకమ్మ అని అంటారు. ఈ బతుకమ్మని మనం సత్తుపిండితో నైవేద్యంగా పెట్టుకొని దేవుని దగ్గర పెట్టుకొని అందరం వంచుకుంటూ ఒక్క దగ్గర చేరి పూలతో ఆడుకుంటాము. మన చైర్మన్ ఇల్లాని దీపిక మేడం గారు ప్రతి సంవత్సరం తప్పకుండా ఈరోజు తప్పకుండా వస్తారు. ఒక 1 డే మొత్తం మంచిగా ఎంజాయ్గా స్పెండ్ చేసి పోతారు. చాలా సంతోషంగా మంచిగా రెడీ అయ్యి అందరూ మంచిగా అంగరంగ వైభవంగా మస్తు చేస్తారు. వానికేతన్ అంటే ఒక హడావిడి మంచిగా చేస్తారు. బతుకమ్మని మనము పార్వతీదేవిని కృతజ్ఞతలు తెలుపుతూ పంటలు మంచిగా పండాలని చెప్పేసి జరుపుకుంటాము. మేము ఫుడ్ సైన్స్ స్టూడెంట్స్ కాబట్టి మేము మా సైన్స్ ప్రకారం కూరగాయలతో బతుకమ్మను తయారు చేశాము. అందరికీ బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు. తెలంగాణ మహిళలందరికీ స్ఫూర్తిదాయకంగా కరీంనగర్ భట్రాజు మహిళ నిలుస్తున్నారని జిల్లా భట్రాజు సంఘ మహిళా అధ్యక్షురాలు ఎర్ర స్వరూపరాణి అన్నారు. నగరంలోని పద్మానగర్లో గల జిల్లా భట్రాజు సంఘ భవనంలో రాష్ట్ర స్థాయి బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. వివిధ జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో భట్రాజు కులస్తులు తరలివచ్చారు. ఉదయం సత్యసాయిబాబా అమ్మవారి పల్లకి సేవతో పాటు లలిత విష్ణు సహస్రనామ పారాయణం చేశారు. దేవీ నవరాత్రుల సందర్భంగా ఆ అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించారు. మహిళలు కోలాటాలు ఆడుతూ ఒడిబియ్యాన్ని స్వామి వద్దకు తీసుకుని వచ్చారు. అనంతరం వివాహ పరిచయ వేదికలో భాగంగా పలువురు యువతీ యువకులను ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు. తదనంతరం సంఘ భవనం ఆవరణంలోని తీరొక్క పూలతోటి పేర్చిన బతుకమ్మలతో ఆటపాటలతో సందడి చేశారు. గత 3 ఏళ్లుగా కరీంనగర్ జిల్లా సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి భట్రాజు బతుకమ్మ వేడుకలు జరుపుకుంటున్నామని జిల్లా అధ్యక్షురాలు స్వరూపరాణి అన్నారు. కమిటీ సభ్యులు ప్రోత్సాహం, జిల్లా భట్రాజు నాయకుల ప్రోద్బలంతో గత 3 ఏళ్లుగా వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలోని జిల్లా భట్రాజు సంఘ అధ్యక్షులు అంబటి మధుసూదన్ రాజు, ప్రధాన కార్యదర్శి కాంచనపల్లి మహేందర్ రాజు, అధ్యక్షురాలు స్వరూపరాణితో పాటుగా ప్రధాన కార్యదర్శి నన్నపురాజు, మంజులారాణి, కోశాధికారి ఎర్రం రమాదేవి, రాష్ట్ర మహిళా సంఘం ప్రధాన కార్యదర్శి సావిత్రి, అసోసియేట్ ప్రెసిడెంట్ వాణిశ్రీ, భట్రాజు సంఘ నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ప్రతిష్టాత్మకంగా అందరి మధ్యలో ఉండాలని బతుకమ్మ సంబరాలను అందరినీ జిల్లాలను కలిపి చేసుకున్నాము. వాళ్ళందరికీ అన్ని జిల్లాల నుంచి వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా, గర్వంగా ఉంది. ఇలా ప్రతి ఏటా జరుపుకుంటామని మా కరీంనగర్ మహిళలకు నేను మనం చేసుకుంటున్నాను. తెలంగాణ భట్రాజు సంఘ భవనం లోపల బతుకమ్మ సంబరాల కార్యక్రమాన్ని స్టేట్ వైడ్గా అందరూ మహిళలను ఉద్దేశించి మరి ఈరోజు జరుపుకుంటున్నాం. దీని కొరకై మరి ఉదయం 8:30 నుంచి సాయంత్రం 5:30 వరకు మా కార్యక్రమము మరి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా ఉదయము సత్యసాయి పల్లకి సేవ, తర్వాత లలితా పారాయణము, ఆ తర్వాత వివాహ పరిచయ వేదిక సమావేశం ఏర్పాటు చేసుకోవడం, మధ్యాహ్నము భోజన విరామం తర్వాత బతుకమ్మ సంబరాల కార్యక్రమాన్ని
స్టేట్ వైడ్గా అన్ని జిల్లాల నుండి మహిళను పిలిపించి చాలా పెద్ద మొత్తంలో ఘనంగా ఏర్పాటు చేసుకున్నాం. దీనికి సహకరించినటువంటి మా కరీంనగర్ జిల్లా బట్రా సంఘం అధ్యక్షులు అంబటి మధుసూదన్ రాజు గారికి, ప్రధాన కార్యదర్శి మహేందర్ రాజు గారికి, కోశాధికారి కాశీరాజు గారికి, తర్వాత కార్యవర్గ సభ్యులందరికీ పేరు పేరుగా మా కరీంనగర్ మహిళా బట్రా సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కరీంనగర్ నగరంలోని కాశ్మీర్ గడ్డ 3 రోడ్లలో ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. మహిళలు సాంప్రదాయ దుస్తుల్లో వర్ణ రంగుల పూలతో అలంకరించిన బతుకమ్మలను తీర్చిదిద్దారు. గల్లీ అంతా సాంస్కృతిక వాతావరణంలోనే కలకలలాడింది. మహిళలు బతుకమ్మ చుట్టూ గీతాలు పాడుతూ ఆడి పాడారు. స్థానిక మహిళా సంఘాలు, యువతులు పెద్ద ఎత్తున పాల్గొనగా బతుకమ్మ పాటలతో పరిసరాలంతా కూడా మారుమ్రోగాయి. ఈ వేడుకలు కరీంనగర్ నగరంలోని కాశ్మీరీ గడ్డ ప్రాంతమంతా సాంస్కృతిక ఐక్యతకు ప్రతీకగా నిలిచింది. దశమి రోజు ఇక్కడ శమి పూజ కూడా చేసుకుంటాం. ఈ శమి పూజలో కూడా అందరం పంచుకొని అందరం శుభాకాంక్షలు తెలుపుకొని ఎంతో చక్కగా పండుగని బాగా జరుపుకుంటాము. దాండియా ఆడుకుంటాము, బతుకమ్మ ఆడుకుంటాము. చాలా చక్కగా పండుగ జరుపుకుంటాము. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఇందులో పాల్గొంటారు. 9 days ఆడుకుంటాం. 9 రోజులు బతుకమ్మ ఆడుకుంటాము. 10వ రోజు దసరా శమి పూజ కూడా జరుపుకుంటాము. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని దుర్గాదేవి శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ముస్తాబాద్ మండలం నామాపూర్ గ్రామంలోని దుర్గామాత ప్రతిష్ఠ కార్యక్రమాన్ని కమిటీ సభ్యులు, గ్రామస్తులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు డప్పు చప్పుళ్ల, డీజే సౌండ్ మధ్య మహిళల దుర్గామాతకు మంగళహారతులతోటి స్వాగతం పలికారు. అనంతరం సుందరంగా అలంకరించినటువంటి మండపంపై దుర్గామాత ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేశారు. ప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా అర్చకులు మండపంలోని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొదటి రోజు అమ్మవారు దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో దుర్గామాత ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 21న ప్రీత అమావాస్య ఎంగిలిపూల చిన్న బతుకమ్మ ప్రారంభం అవుతుందని నగర ప్రధాన వైదిక పురోహితులు మంగళంపల్లి శ్రీనివాస శర్మ తెలిపారు. 22న శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఆరంభం కాగా 29న కరీంనగర్ పట్టణంలోని సద్దుల బతుకమ్మ పండుగ జరుగుతుందన్నారు. 30న సువాసిని పూజ, అక్టోబర్ 1న మహానవమి, అక్టోబర్ 2 విజయదశమి, దసరా పండుగ జరుపుకోవాలని మంగళంపల్లి శ్రీనివాస శర్మ పేర్కొన్నారు. నవదుర్గాయై నమః. మహాకాళీ, మహాలక్ష్మి, మహాసరస్వతి, చండికా పరమేశ్వరి, శ్రీమాత్రే నమః. నగర జనులందరికీ ఎంగిలిపూల చిన్న బతుకమ్మ శుభాకాంక్షలు, శుభాశీర్వచనములు. సెప్టెంబర్ 21వ తేదీ ఆదివారం రోజున పితృ అమావాస్య ఎంగిలిపూల చిన్న బతుకమ్మ శుభారంభము. సెప్టెంబర్ 22వ తేదీ సోమవారము నుండి ఆశ్వీజ మాసము శ్రీదేవి శరన్నవరాత్రోత్సవాలు శుభారంభము. సెప్టెంబర్ 29వ తేదీ సోమవారం రోజున మధ్యాహ్నము 12 గంటల నుండి అష్టమి ఉన్నందున కరీంనగర్ పట్టణములో సెప్టెంబర్ 29వ తేదీ సోమవారం రోజున సద్దుల పెద్ద బతుకమ్మ పండుగ. సెప్టెంబర్ 30వ తేదీ మంగళవారము సువాసిని పూజ. అక్టోబర్ 1వ తేదీ మహానవమి, చండీ హోమాదులు, నవరాత్రులు ముగింపు, పూర్ణాహుతి కార్యక్రమాలు సుసంపన్నము. అక్టోబర్ 2వ తేదీ విజయదశమి, దసరా పండుగ శమీ పూజలు. ఈ పండుగలు పర్వదినములు అత్యంత వైభవముగా ఘనముగా జరుపుకొని ఆ జగన్మాత అనుగ్రహముతో సకల శుభాలు పొందగలరు. సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అనాథ వృద్ధులను అక్కున చేర్చుకున్న వీరమాధవ్, 3 వృద్ధులను అక్కున చేర్చుకుని స్నానం, కటింగ్ చేసి కొత్త దుస్తులు అందచేత. జోష్ నింపిన ఆల్ఫోర్స్ ట్రైనీ ట్యాట్స్ బతుకమ్మ సంబరాలు. బతుకమ్మ పండుగ అనేది మహిళల ఆత్మీయత, సంస్కృతి, చైతన్యం, పల్లె వాతావరణం, మేళాయింపు.
చదువు అంటే కేవలం 4 గోడల మధ్య నేర్చుకోవడమే కాదు, క్షేత్రస్థాయిలో విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు వినూత్న ప్రయత్నం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి SS న్యూస్.